శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాः శంకరాచార్యాः సంతు మే జన్మజన్మని. అద్వైతాధ్యయన భారతి యాబ్స్కాన్ కాన్ఫరెన్స్ చక్కగా సమగ్రంగా స్వరూపం దిద్దుకున్నది. దానిలో ఒక అంశం మనము విశ్లేషించుకున్నాము, అధ్యాస అనేటటువంటి అంశాన్ని. అయితే మళ్ళీ ఎందుకంటే దాన్ని తెలుసుకోవడం, కొన్ని ఉంటాయి. అధ్యాస ఇటువంటి వేదాంతపరమైనటువంటి విషయాలు మరొక్కసారి వింటే దృఢపడతాయి అనే ఉద్దేశంతో చేయబడింది. ఏమిటండి మన రోగం? రోగం ఏమి? వాట్ ఈస్ ది డిసీజ్? ఒకటే రోగం, భవరోగం. ఈ అధ్యాస లేక బంధమూలం అనేటటువంటిది, ఈ మోక్ష మార్గం ఏమిటి, బంధమేమిటి, మోక్షమేమిటి అనేటటువంటి దీని గురించి ఆదిశంకర భగవత్పాదాచార్యులు అధ్యాస భాష్యం అంటూ బ్రహ్మసూత్రాలకు ముందుగా వ్రాసినటువంటి చతుసూత్రి అనేటటువంటి మొదటి 4 సూత్రాలలో సంబంధించిన ఒక సంబంధిత భాష్యాన్ని అధ్యాస భాష్యం అంటారు. ఆ అధ్యాస భాష్యం ఆధారంగా కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటాం. అధ్యాస భాష్యాన్ని చదవడానికి కనీసం 15 రోజులు పడుతుంది. అటువంటిది కొంచెం సమగ్రంగా అక్కడక్కడ ముఖ్యమైన విషయాలను తీసుకుని చెప్పుకుంటాం. భవరోగము, హార్ట్ డిసీజు, లంగ్ డిసీజు ఇలాంటివి ఏవి కావు. భవరోగము. ఈ భవరోగమునకు ఏమిటి విరుగుడు? వేదాంతము ఆరోగ్యాన్ని గుర్తించి, ఆ రోగాన్ని గుర్తించి నశింపజేసేటటువంటి శాస్త్రము. అధ్యాసమే బంధము, అధ్యాసయే సంసారము, అధ్యాస నివృత్తియే జ్ఞానము, అధ్యాస నివృత్తియే మోక్షము. అద్వైతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? ప్రపంచం మిథ్యయా లేక ప్రపంచం సత్యమా అనేటటువంటి ప్రశ్న సెకండరీ. ఎందుకు? ప్రపంచం మిథ్య అయినా సత్యమైనా నా స్వరూపాన్ని చెప్పదు కదా. అది నా స్వరూపం ఏమిటో తెలుసుకోవడం నా తాలూకా కర్తవ్యం. మానవ జన్మ ఎత్తిన తరువాత అందున ఎంతో అంతో శారీర దార్ఢ్యము 2 మొక్కలు చదువుకొని గురువుల దగ్గర చేరి ఒక 8 ఏళ్లగా అధ్యయన భారతిలో ఉన్న తరువాత తెలుసుకోవలసినటువంటి అంశము నేను ఎవరు, హూ యామ్ ఐ, రాదర్ వాట్ యామ్ ఐ. అంతేగాని ప్రపంచ ఇస్ మిథ్య, ప్రపంచ సత్య, ప్రపంచ ఇస్ అజాత ఆర్ జాత, దీస్ ఆర్ ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ ప్రపంచ ఇట్ సెల్ఫ్ ఇస్ మిథ్య, యూ ఆల్సో ది బాడీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మిథ్య అని తెలియడానికి. అంతేగాని ప్రైమరీ క్వశ్చన్ ఏమిటి? నా స్వరూపం ఏమిటి, నేను ఎవరు? ఈగ కథలో ఈగ మర్చిపోయింది పేరు. నా పేరేమిటి, నా పేరేమిటి నా అందరినీ అడుగుతూ పోయింది. ఆఖరికి ఒక మహానుభావుడు నీ పేరు ఈగమ్మా అని చెప్పారు. అలాగనమాట. ప్రధాన సమస్య ఏమిటి? నేను ఎవరు అన్నది తెలియనటువంటి భ్రమ. ఆ భ్రమ యొక్క మూలాన్ని తెలుసుకోవడమే అధ్యాసము. భ్రమ ఎందువల్ల కలిగింది? అధ్యాస వల్ల కలిగింది. ఇప్పుడు మనం అందరము అధ్యాసలోనే, భ్రాంతిలోనే, భ్రమలోనే ఉన్నాము. ఇక్కడ ఈ ప్రజెంటేషన్లో ప్రతి చోట, ప్రతి స్లైడ్లో ఆల్మోస్ట్ 2-3 ఉపనిషత్ ప్రమాణాలు ఇవ్వబడ్డాయి. ఆ ఉపనిషత్ ప్రమాణాలను మనము విచారించుకుంటూ కూర్చుంటే 1 గంట కాదు కదా, ఈ 15 రోజులు 20 రోజులు కూడా సరిపడదు. అంచేత దయచేసి మీరు ఆ ఉపనిషత్తులను ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి ఆ ఉపనిషత్తులలో ఆ వాక్యాలను పట్టుకొని అక్కడ ఏమి భగవత్పాదులు వారు చెప్పారు, మనం ఏమి నేర్చుకున్నాము అనే విషయాన్ని పునశ్చరణ చేయవలసి ఉన్నది. ఊరకే రాదు విద్య, ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అన్నారు అన్నమాచార్య. ఊరకే దొరకదండి ఉన్నతోన్నతమైనటువంటి అశాంతి సుఖం. దానికి ప్రయత్నం గట్టిగా చేయాలి. సరే, అధ్యాస ఎందుకు నేర్చుకోవడం? ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్తారు. అధ్యాస ఏవ సర్వవ్యవహార మూలం. వ్రాసుకోండి, ఇవన్నీ టెక్నికల్ టెర్మినాలజీ. అధ్యాస ఏవ, అధ్యాసయే సర్వ వ్యవహార మూలం.
ఈనాడు మనం అధ్యయన భారతం కాన్ఫరెన్స్ అని ఒకరొకరొక రోల్స్ అని గురువులని శిష్యులని స్టేజ్ అని మైక్ అని స్పీచ్ అని భగవద్గీత శ్లోకాలని పిల్లవాడని ఏమిటేమిటి మనం వ్యవహారాన్ని నడిపించాము. అదంతా అధ్యాస. సర్వ వ్యవహారమూలం అధ్యాస. అధ్యాసయే బంధం, అధ్యాస నివృత్తియే మోక్షం. అధ్యాస ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు సంసార, అధ్యాస నివృత్తి ఈజ్ ఈక్వల్ టు మోక్ష. సరే, ఇప్పుడు మాటికి ఒకసారి నేను నేను అంటున్నారా లేదా, అంటున్నానా లేదా? అందరం అంటున్నాం. నేను చెప్పానండి, నేను తిన్నానండి, నేను వెళ్ళానండి, నేను కాన్ఫరెన్స్కి వచ్చానండి, నేను రాలేదండి, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయండి, మా ఆవిడ కుంట్లో బాగోలేదండి. ఈ నేను ఎవరు? హూ ఇస్ దట్? రాదర్ వాట్ ఈస్ దట్? మీరు ఏదైతే నేను అంటున్నారో ఆ నేను వ్యవహారంగా ఈ శరీర ఇంద్రియ సంఘాతం బిఎంఐ కాంప్లెక్స్కు సంబంధించినది. ఆ నేను అసలు నేను కాదు. అయితే అసలు నేను ఏమిటి? ఇంక్ ఒక దాని లక్షణాలు ఇంకొక దాని మీద ఆరోపితమై కనిపిస్తూ ఉండడాన్ని, అపీరెన్స్ని అతస్మిన్ తద్బుద్ధి అంటారు. దీని ఇంకొక టెక్నికల్ వర్డ్, అధ్యాస ఏవ సర్వ వ్యవహార మూలం. అతస్మిన్ తద్బుద్ధి. అతస్మిన్ అది కాని దాని యందు, తత్ అదే అనే బుద్ధి. ఏదైతే ఒక వస్తువు కాదో ఆ వస్తువు ఆ వస్తువు అనుభవము దాని యందు ఉన్నది అనేటటువంటి బుద్ధినే అతస్మిన్ తద్బుద్ధి. ఇందాక చెప్పినట్లుగా ఈ రిఫరెన్సెస్ ఎవరికి వారే బాగా మధించుకోవాల్సినటువంటి, మననం చేసుకోవాల్సినటువంటి తరుణం ఏర్పడినది. ఇంకా ముద్ద కలిపి నోట్లో పెట్టే స్టేజ్ దాటారు. మీకు మీరుగా కలుపుకోవడం తినడం కూడా తెలియాలి. అతస్మిన్ తద్బుద్ధి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇదిగో బీచ్లో వెళుతున్నారు, అక్కడ ముచ్చపు చెప్ప కనబడింది, దాని మీద ఎండబడింది, ఆ ముచ్చపు చెప్పని గుర్తించలేదు, అది వెండి అనుకున్నారు. అంటే వెండి కాని దాని యందు వెండి అనే బుద్ధి. ఏదైతే వెండి కాదో కానీ అది వెండిని అనిపించడం, ఏదైతే పాము కాదో అది పాముని అనిపించడం, ఏదైతే నీరు కాదో అది ఎండమావిలో నీరున్నట్టు అనిపించడం, ఏదైతే నీలంగా లేదో అది నీలంగా ఉందని ఆకాశం అనిపించడం, ఏ చెట్లు వగైరాలైతే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో వెనక్కి వెళ్ళడం లేదో వెళుతున్నట్టు అనిపించడం. చాలున్నాయి ఉదాహరణలు. ఆ తస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని యందు అది అనే బుద్ధి. ఓకే, ప్రపంచం నిజమా కాదా, మిథ్యయా వాస్తవమా, దానితో నాకు ఏం పనండి. నా సమస్య అది కాదు. నా సమస్య ఎందుకు పుట్టి బుద్ధిరిగినందుకు నేనెవరో తెలుసుకోవాలి. నేనెవరో తెలియకుండా పోతే పోతే ఎలాగ ఉంటుంది? పోతే ఈ శరీర నేను అసలు నేను పోదు. ఈ పోయే నేను పోతే ఈ సూపర్ఫిషియల్ నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది. అది తెలిస్తే నేను ఎవరిని అంతా తెలిసినట్లే. ఏ విషయాన్నైతే తెలుసుకుంటే సర్వము తెలిసినట్లవుతుందో అది నీవు. నేను దేహం అన్న భావమే ద రూట్ ఎర్రర్ ఆర్ రూట్ కాజ్ ఆఫ్ అత్యాస. అంటే మూలమైనటువంటి ఒక తప్పిదము, దోషం ఏమిటంటే నేను దేహము అనే భావము. ఇది గట్టిగా మనకు ఏర్పడిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఒక బాడీని చూపించి ఇది వీడు, ఇది ఈమె, ఇది వీడి శరీరము అని గట్టిగా నేర్పించేశారు. అందరూ అలాగే వ్యవహరిస్తున్నారు. నేను కూడా అలాగే నేనంటే ఇది కావచ్చు అనేటటువంటి అత్యాశలో ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు మీరు స్క్రీన్స్ మీద నేను కనిపిస్తున్నాను. ఇది నిజంగా కనిపించేటటువంటిది నిజమా? ఇది మారిపోతుంది, కొంతసేపు అయ్యాక జూమ్ ఆగిపోతుంది. అప్పుడు ఈ కనిపించే బొమ్మ ఉండదు, దీనికి ఆధారంగా ఉండేటువంటి స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మారదు. సినిమాలో ఎన్నో విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విశేషాలు కనిపించినవి సత్యమని, వాస్తవమని కొంతసేపు కొంతమంది ఏడుస్తూ కూడా ఉంటారు. ఆ ఎమోషనల్ అయిపోతారు. ఆ సినిమాలోని క్రికెట్ మ్యాచ్ చూసి ఎమోషనల్ అయిపోతారు. నిజంగా అక్కడ ఏమీ స్క్రీన్ మీద ఏమీ లేదు, అది వచ్చిపోయే బొమ్మ. అయితే ఏమిటండి ఈ స్క్రీను? మనస్సే ఒక స్క్రీను. మనస్సు అనేటటువంటి తెరపై ప్రొజెక్ట్ చేయబడినటువంటి రకరకములైనటువంటి బొమ్మలు నేనేనా, నావేనా, నాకు సంబంధించినవేనా, ఇదే నేనా అన్నట్లుగా భ్రాంతి కొలుపుతున్నాయి.
అశోచ్యాన్ అన్వశోచస్వం. ఓకే. ఇంకొక టెక్నికల్ వర్డ్ వస్తుంది. స్మృతిరూప పరత్ర పూర్వదృష్టావభాసక అవభాస. బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యంలో చెప్తారు. ఏదైనా ఒక భ్రాంతి కలగాలి అంటే ఆ భ్రాంతి కలిగినటువంటి వస్తువు యొక్క జ్ఞానము ముందు ఉండి ఉండాలి. నేను ఎప్పుడూ చూడనటువంటి ఒక యానిమల్ని అక్కడ ఉన్నటువంటి రాయి మీద నేను కల్పించుకోలేను. ఎప్పుడూ సర్పాన్ని చూడకుండా ఉన్నవాడికి పాము అంటే తెలియని వాడికి పాము భ్రాంతి కలుగదు. స్మృతిరూప పరత్ర పూర్వదృష్టా అవభాస. పూర్వదృష్ట అంటే ముందు చూసినటువంటిది, అవభాస అక్కడ ప్రతిఫలిస్తుంది, కల్పించబడుతుంది. ముందు చూసిందందుకు కల్పించబడుతుంది. స్మృతి అని ఒకటి ఉంది కదా, చిత్తం అక్కడ రిజిస్టర్ అవుతోంది. ఒక్కసారి మనం చూసేసరికల్లా ఓహో ఇది ఇదని తెలుస్తుంది. రెండోసారి ఆ పేరు చెప్పినా అది జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ వస్తువు చూసినా ఇది ఫలానాదని నాకు తెలుస్తుంది. స్మృతి రూపం ఉంటేనే అవభాస కలుగుతుంది. అది దేని ఎందు కలుగుతుంది? పరత్రా ఇంకొక దాని ఎందు. అంటే అది అతస్మిన్ తద్బుద్ధి. అంటే పాము అనేటటువంటి అవభాస పాము స్మృతి రూపము ముందు మనసునందుండుట వలన త్రాటి యందు పాము అనే భ్రాంతి కలిగింది. అంగటిలో ఉండేటటువంటి వెండిని ఎప్పుడూ చూసి ఉంటారు కాబట్టి అటువంటి వెండి బిళ్ళ అనేటటువంటి అవభాస పూర్వదృష్ట స్మృతిరూపమైనటువంటిది పరత్రా ఆల్చిప్పయందు ముచ్చిపు చిప్పయందు oyster సెల్ యందు కలుగుతుంది. ముందు చూసినా లేక అనుభవించిన వస్తువు యొక్క లక్షణాలు ఇంకొక దానిపై కనిపించడాన్నే అది స్మృతి రూపము, పూర్వదృష్టము. ఇప్పటికే తెలిసినది స్మృతి రూపము. అది ఎలా తెలిసింది? అది పూర్వదృష్టమైనది పేటికయందు దాగి ఉన్నది మైండ్లో. అది పరత్రా ఇంకొక విషయమునందు అవభాసం, ప్రొజెక్ట్ అవ్వడం, ఇంకో దానిపై కనిపించడం. స్మృతి రూపం గత జ్ఞానం తాలూకా షాడో. అర్థమయ్యాయి మూడు మాటలు. అధ్యాసయేవ సర్వవ్యవహార, సర్వవ్యవహార హేతు. రెండవది అతస్మిన్ తద్బుద్ధి. మూడవది స్మృతిరూప పరత్ర పూర్వ దృష్టావభాస. అవభాస దృష్టావభాస. స్మృతిరూప పరత్ర పూర్వ దృష్టావభాస. అధ్యాస భాష్యం. ఆత్మనో ఇతర ఇతరేణ అధ్యాస. ఆత్మా అనాత్మన ఇతర ఇతరేణ అధ్యాస. ఆత్మ అనే దాని ముందు అనాత్మ అనే దానిని ఇతరేనా ఒక దాని యందు ఇంకొకటి అధ్యాస అవడం. అంటే ఆత్మధర్మాలు శరీరం మీద కనపడడం, శరీర ధర్మాలు ఆత్మవని అనుకోవడం ఒక అధ్యాస అంటున్నారు. ఆ కిందనున్న లైన్స్ కూడా కొటేషన్సే. అహమిదం అహమిదమిదమహం, అహం ఇదం నేను, ఇది ఇదం అహం ఇది నేను, నేను ఇది నేను, నేను శరీరము ఆత్మ. నేను శరీరము అన్నది ఒక తప్పు, శరీరమే ఆత్మ అనుకోవడం రెండవ తప్పు. నేనంటే ఎవరండి? శరీరం. అహం అనేటటువంటి అహంవాచకమైన పరబ్రహ్మను శరీరం అనుకోవడం ఒక మిస్టేక్. ఈ శరీరానికి ఉన్న లక్షణాలు పుట్టడం, పెరగడం, పోవడం అనేటటువంటి మార్పులు చెందడం అనే లక్షణాలను అహం అనేటటువంటి ఆత్మయందు ఆరోపించి చెప్పుకోవడం ఇంకొక తప్పు. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎర్రర్స్. టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్. కొంచెం ముందుకెళితే తెలుస్తుంది. అహం. దిస్ ఇస్ కాల్డ్ పరస్పరాధ్యాస, అన్యోన్యాధ్యాస, ఇతరేతరాధ్యాస అని ఒకటే. ఇతరేతరాధ్యాస అన్న, పరస్పరాధ్యాస అన్న, అన్యోన్యాధ్యాస అన్న, మిక్సప్ అన్న, అహమిదమహం. మీకు బీరువాలో సామాన్లు పేర్చుకున్నారు, వంటింట్లో కిచెన్లోని తెల్లగా పౌడర్ కనపడింది. ఈ పౌడరు పంచదార అనుకుని కాఫీలో వేసుకుని తాగారు. తీయగా ఉండడానికి బదులుగా ఉప్పగా ఉంది.
ఏమైంది అప్పుడు? ఈ తెలుపు పౌడరు పంచదార పౌడర్ ఏమో అనేటటువంటి ఒక అధ్యాస ఏర్పడింది. అలాగే పంచదార పౌడర్ ఉప్పు అనేటువంటి అధ్యాస కూడా రావచ్చు. పరస్పర అధ్యాస, ఈ మిక్సప్ రోజు జరుగుతూనే ఉంటుంది. దీనినే ఇక్కడ వేదాంతంలో చిత్ జడ గ్రంథి. చిత్ అంటే చైతన్యం, నా స్వరూపం. నా స్వరూపమైన చైతన్యము నా అనాత్మభావము జడమైనటువంటి మనోబుద్ధి అహంకారాదులను మిక్సప్ చేసుకోవడమే చిజ్జడ గ్రంథి. అంటే రెండు ముడివేయరానటువంటివి నిజానికి ముడిపడవు, ముడిపడినట్లుగా అనిపించడమే చిజ్జడ గ్రంథి. ఎప్పుడు అనాత్మ ఆత్మ కాలేదు, ఆత్మ అనాత్మయి దిగజారదు. ఆత్మ అనాత్మలు రెండు ఒకదానితో ఒకటి కలిసేటటువంటి అవకాశమే లేదు. ఒకదాని నీడయే కానీ ఆ నీడ వెళ్ళి మనిషితో సంగమించదు. నీడ వేరుగా ఉంటుంది, మనిషి వేరుగా ఉంటాడు. కానీ ఈ రెండు ఒక్కటే అనుకోవడం చిజ్జడ గ్రంథి. చెప్పండి, ఏమేమి నేర్చుకున్నామో ఒక్కొక్కటిని. మొట్టమొదటిది ఏమిటండి వేదాంత పరిభాష? నాగరత్నం. మొదటిది అంటే అవరోగం విరుగుడు వేదాంతం, అది ముందు అదంతా చెప్పుకున్నాం. కాదండి, నాలుగైదు టెక్నికల్ టర్మ్స్ చెప్పుకున్నా, అవి చెప్పండి. అది అతస్మిన్ తద్బుద్ధి, అది దానికన్నా ముందు అధ్యాస ఏవ సర్వ వ్యవహార హేతు. సర్వ వ్యవహార మూలం. అది ఫస్ట్ ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఎన్నిసార్లు చెప్పినాను? రాసుకుంటే అధ్యాస ఏవ సర్వ వ్యవహార హేతు. రెండోది రెండోది అతస్మిన్ తద్బుద్ధి. రెండోది. మూడవది మూడోది అహమిదం అహం అహమిదం ఇదమహం. ఇదమహం. అహమిదం ఇదమహం. అది యాక్చువల్గా నాలుగోది. మూడోది ఏమిటి? మూడోది స్మృతిరూప పరత్ర పూర్వదృష్టావభాస. నాలుగు టెక్నికల్ టర్మ్స్ వచ్చాయి మీకు ఇప్పుడు. అధ్యాస భాష్యంలో ఇవి నేనే సృష్టించలేదు వీటిని. ఓకే. ఆత్మధర్మాలు అనాత్మ పైన, అనాత్మ ధర్మాలు ఆత్మ పైన ఆరోపించడమే అహమిదం ఇదమహం అనేటటువంటి మిక్సప్. ఓకే, కంటిన్యూ చేసి మళ్ళీ అడుగుతాను ఇంకొకరిని, ఎవరన్నా జాగ్రత్తగా ఉండండి. నేను దుఃఖంగా ఉన్నాను. దుఃఖము దేని వృత్తి? మనోవృత్తి. నేను ఆనందంగా ఉన్నాను. దేని తాలూకా వృత్తి? దేంట్లో తెలుస్తుంది? మనసులో తెలుస్తుంది. అంటే నేనెవరు? సాక్షి చైతన్యం. నేను దుఃఖంగా అన్నాను అనేటటువంటి సెంటెన్స్లో పెద్ద మిస్టేక్ ఏమిటి? నేను ఎప్పుడూ దుఃఖంగా ఉండదు. నేనంటే సాక్షి చైతన్యం దుఃఖంగా ఉండదు. ఎందుకు? దుఃఖం వచ్చిపోతుంది. దుఃఖం పోతే నేను కూడా పోతున్నానా? దుఃఖం పోయింది, వచ్చింది. ఆనందం ఉంది, పోయింది. అధ్యయన భారతిలో అందరూ ఒకళ్ళనొకళ్ళు బాగా పిచ్చాపాటీలు వేసుకున్నాము, మాట్లాడుకున్నాము. అది ఇప్పుడుందా? వచ్చింది, పోయింది. ఆ వచ్చిపోయేది నేను కాదు. ఆ వచ్చిపోయే వారిని చూస్తున్నటువంటి వీధి గుమ్మము అనుకోండి. ఇంట్లోకి వస్తున్నారు, పోతున్నారు. వీధి గుమ్మము వచ్చిపోయే వాళ్ళందరినీ చూస్తోంది, కానీ అది వచ్చిపోయేవారు కాదు. మన కన్ఫ్యూషన్ ఏమిటంటే నేను దుఃఖంగా ఉన్నాను అంటే ఆత్మ దుఃఖంగా ఉన్నది అనేటటువంటి అర్థంతో మాట్లాడుతుంది. ఆ దుఃఖము నా యొక్క శరీరం సంబంధించినటువంటిది, మనస్సుకు సంబంధించినది అని తెలుసుకోకుండా నేను అనేటటువంటి అహం 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 అనే దానిని దుఃఖంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, చిక్కిపోయాను, లావుగా ఉన్నాను, బాగా ఆలోచించాను, ఆలోచించలేదు అనే రకరకముల కోశముల యొక్క అధ్యాస దాంట్లో జరుగుతుంది. నిన్న చెప్పుకున్నాము. నేను చెప్పుకున్నాను. నేను శ్లోకం 15వ శ్లోకం చెప్పగలరా? పంచకోశాదియుక్తే యోగేన పంచకోశాదియోగేన తత్తన్మయ ఇవ స్థితః. తత్తన్మయ, తన్మయ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, తత్తన్మయ ఆయా మయములని పంచకోశాది యోగేన, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము తత్తన్మయములై భాసిల్లుతోంది. పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవ స్థితః.
తత్తన్మయ ఈవ వలె ఉన్నది. ఏమిటున్నది? శుద్ధాత్మా, శుద్ధమైన ఆత్మ పంచకోశములేనా అన్నట్టు ఉన్నది. నీలవస్త్రాది యోగేన స్ఫటికో యథా, నీలవస్త్రముపై నుంచినటువంటి స్ఫటికము ఏ విధముగా నీలంగా కనపడుతుందో అలాగే ఐదు కోశాల మీద ఆరో 5 కోశాల వెనక ఉండి ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ ఈ 5 కోశాలేనా తను అన్నట్టుగా భాషిస్తోంది. అది విషయం. అక్కడ నిన్నటిది కూడా అధ్యాస గురించే చెప్పారు. ఆత్మ అనాత్మ వివేకము. నెక్స్ట్ టెక్నికల్ వర్డ్ పృథకీకరణము, వేరు చేయుట. దేనిని వేరు చేయాలి? బియ్యంలోంచి రాళ్ళు వేరు చేయాలి. ధాన్యంలోంచి గింజను బయటకు తీసి ఆ హస్క్, పొట్టు, ఊక, చిట్టు, తౌడు దానిని వేరు చేసి పారేయాలి. నువ్వు పొట్ట, గింజ ఆలోచించుకో. నువ్వు ప్రశస్ అయినటువంటి ఆ బియ్యపు గింజయా, లేకపోతే బియ్యం యొక్క తొక్క, ఈ తోలు, పొట్టు, ఊక, తౌడు అవే కాదు కదా. దీనినే ఆత్మ అనాత్మ వివేకము లేక పృథకీకరణము, వేరు చేసి చూచుట, దీన్నే వివేకమని కూడా అంటారు. వివేకం అంటే ఏమిటి? ఆత్మ అనాత్మ వివేకం, ఆత్మానాత్మ పృథకీకరణం. మనకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏమిటి? కలిసిపోయాయి అంటే మిక్సప్ అయిపోయినాయి. ఆ మిక్సప్ను వేరుపరచుకోవడమే వేదాంతం. ఆత్మకి అనాత్మకి ఏమిటి డిఫరెన్సెస్? ఆత్మ సాక్షి, అనాత్మ దృశ్యం. ఆత్మ దృక్, అనాత్మ ఆబ్జెక్ట్. ఆత్మ సత్యం, అనాత్మ అసత్యం. ఆత్మ నిత్యం, అనాత్మ మిథ్య. ఆత్మ నిర్వికారం, ఆత్మ సవికారం. ఆత్మ ఏకం, అనాత్మ అనేకం. ఆత్మ స్వతంత్రం, ఆత్మ అస్వతంత్రం. ఆత్మ సర్వగతం, అనాత్మ పరిచ్ఛిన్నం. రాసుకోవచ్చు, ఇంకా లిస్ట్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఆత్మ నిరవయవం, అనాత్మ సవయవం. ఎన్నో ఉన్నాయి. ఇలా 5-6 చెప్పుకున్నాం. ఈ రెండిటికి ఇంతటి వ్యత్యాసం ఉంటే ఆయన అంటున్నారు గీతా భాష్యంలో, రేపు చదువుతారు, పర్వతానికి ఆవగింజకి ఉన్నంత తేడా ఉందిరా. పర్వతాన్ని ఎవడైనా ఆవగింజతో కన్ఫ్యూజ్ అయిపోతాడా? అంత పర్వతం అంతటి ఆత్మ అయ్యుండు నువ్వు ఆవగింజ అనుకుంటున్నావు నువ్వు అంటున్నారు గీతా భాష్యంలో, రేపు చూస్తూ. పర్వతానికి ఆవగింజకి ఉన్నంత వ్యత్యాసం ఉండగా నేను ఈ ఆవగింజనే, నేను పర్వతాన్ని కానే కాను అంటూ పరిచ్ఛిన్నంగా, చాలా అల్పంగా, నిమ్నంగా మనము అనుకుంటూ ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాము. దీనికన్నా దరిద్రమైనటువంటి తప్పిదము ఏది ఉండును? బాగుగా ఆలోచింపుడు. సీన్ కెనాట్ బి ద సీయర్. సరే, టెలిస్కోప్ you are using. Through the telescope you are seeing a far off object. Telescope is seeing the far off object. Can the telescope see itself? No. There must be somebody else to see the telescope. Drugeva natu drishyate. Atma anedi drik. That is the sakshi. Drik, seer. నతో దృశ్యతే, నాట్ ద దృశ్య, కనపడేది కాదు, కనపడేది దృశ్యం సీను. దిస్ ఇస్ ద దృగ్దృశ్య వివేకం. ఇది కూడా ఈ దృదృశ్య వివేకము లేకపోవడం వలన దృక్కుని దృశ్యంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. దృక్కు ఏది? సాక్షి. దృశ్యమేది? శరీరాదులు. ఈ శరీరాదులే నేననే కన్ఫ్యూషను దృగ్దృశ్య కన్ఫ్యూషన్ వలన వస్తుంది. తెలుసుకోవాల్సిందేమిటి? దృగేవ నాతో దృశ్యతే. మళ్ళీ కిందన రెఫరెన్సెస్ మట్టుకు మర్చిపోకూడదు. ఓకే, అధ్యాస అంటున్నారండి. ఈ అధ్యాసకు ఏమిటండి మూల కారణం? ఎందువలన ఈ అధ్యాస కలుగుతుంది? పోనీ నా ఒక్కరికే కలిగిందా? విజయలక్ష్మి గారికే కలిగిందా? కమల గారికే కలిగిందా? అందరికీ ఉందండి అధ్యాస. అదేమిటండి? యూనివర్సల్గా ఉన్నదండి. అంచేత దానికి కారణమేమై ఉంటుంది? అధ్యాస అనేది పుట్టుకతోనే ఉన్నది. అవిద్యాం అంతరే వర్తమానా స్వయం ధీరా.
అంటే అవిద్యలో ఇప్పుడు ఉండుట వలన అవిద్య కళ ఎలా వచ్చిందండి నాకు? అవిద్య నీకు రావడం ఏమిట్రా మహానుభావ? అవిద్య నీ స్వభావం. అవిద్యతోనే పుట్టావు నువ్వు. అంటే మాయాకృతమైనటువంటి ఉపాధి అవిద్యాజనితమే కదా. ఈశ్వరన్ లెవెల్లో అయితే మాయ అంటాము సమష్టిలో. వ్యష్టి లెవెల్లోకి వచ్చేసరికల్లా దానినే అవిద్య అంటాము. ఈ అవిద్య స్వాభావికంగా అనాది. ఎంత అనాది? ఆత్మ ఎంత అనాదో అవిద్య కూడా అంతే అనాది. మరి అయితే ఆత్మ విద్య రెండు ఒకటైనా కాదు. అవిద్యకు అంతం ఉన్నది, ఆత్మను తెలుసుకో. ఆత్మకు ఆద్యంతాలు ఉండవు. మొదలు చిగురులను లేని వాటికి మధ్య ఉంటుందండి. ఒక త్రాడు ఉందండి. ఈ త్రాడుకి మొదలండి చిగురండి అంటే అప్పుడు మధ్య భాగం ఉంటుంది. మొదలు లేదు చిగురు లేదంటే మధ్య ఎలా ఉంటుందండి? ఆదావంతే చయన్నాస్తి వర్తమానే తత్తథ. అంటే ఆద్యంతాలు లేనటువంటి పరమాత్మకు మధ్యలో ఈ శరీరంగా వస్తువులుగా జగత్తుగా కనిపించడం అనే తత్వం ఎలా ఉంటుంది? అది దానికి ఆద్యంతాలే లేవంటున్నాము. అటువంటి దాంట్లో ఈ అధ్యాస లేక మాయ కారణంగా అజ్ఞానం కారణంగా మనకు అధ్యాస ఏర్పడుతోంది. ఈ అధ్యాస అనాది. సన్నాప్యసన్యాప్యుభయాత్మికానో భిన్నాప్యుభయాత్మికానో మహాద్భుత అనిర్వచనీయ రూప. మాయా అనిర్వచనీయ రూప. ఐ కెనాట్ డిఫైన్ మాయా జస్ట్ యాజ్ యూ కెనాట్ డిఫైన్ Paramatma, you cannot also define Maya. Why? This Maya is also Atma Mayaya. Ayana Maya kabatti. ఈ అధ్యాస ఎందువల్ల వస్తుందండి? అవిద్య వలన వస్తుంది. అవిద్య అబౌట్ వాట్? నాకు నైజీరియన్ లాంగ్వేజ్ తెలియదు, అది అవిద్య కాదు. నాకేమో యాస్ట్రలాజికల్ క్యాలిక్యులేషన్స్ తెలియవు, అది అవిద్య కాదు. అవన్నీ ఆ విషయ జ్ఞానం లేకపోవడం. మెడిసిన్ తెలుసు, ఈ జ్ఞానం ఉంది. అంటే కొన్ని జ్ఞానాలు ఉంటాయి, చాలా జ్ఞానాలు ఉండవు మనకి. అవి అవిద్య అనడం లేదు. అవిద్య అంటే నీవు ఎవరో తెలుసుకోకపోవడము అవిద్య. సెల్ఫ్ ఇగ్నరెన్స్, సెల్ఫ్ మిస్ప్లేస్మెంట్, రాంగ్ ఐడి అనేటటువంటిదే అవిద్య. ఉపనిషత్ ప్రమాణం ఏమిటి? అవిద్యలో తిరుగుతున్నావు, బాహ్యాభిముఖంగా ఉన్నావు, ఆత్మజ్ఞానమే పరము అంటూ బృహదరణ్యకం చెప్తుంది. ఇంద్రియాలన్నీ బయట చూడడానికి అలవాటు పడిపోయి మనసు కూడా బయట వస్తువులలోనే అన్ని సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు నావాళ్ళు అన్నీ ఉన్నారని అనుకుంటూ ఆ భ్రాంతితో బ్రతుకుతున్నావు. నిజానికి బయట ఏదీ లేదు, అంతా నీ మనసులోనే కల్పించుకుంటున్నావు. ఈ మనసు, ఈ మాయ అనేటటువంటి ఆచ్ఛాదన వలన స్వరూప జ్ఞానం లేకుండా అజ్ఞానంలో నిన్ను ముంచుతోంది. ఆ స్వరూప జ్ఞానం తెలుసుకోవడమే అధ్యాస నివృత్తి, అదే మోక్షం. రెండు రకాల అధ్యాసలు ఉంటాయి. స్వరూప అధ్యాస, సంసర్గ అధ్యాస. ఇప్పుడే చెప్పుకున్నాం సంసర్గ అధ్యాస. నీలవస్త్రాది యోగేన శుద్ధాత్మా స్ఫటికో యథా. స్ఫటికం పక్కన ఎర్రని పువ్వు లేక నీల వస్త్రము, ఎర్రని వస్త్రము ఉన్నట్లయితే ఆ ఎర్రటి సాటిన్ క్లాత్ మీద మీరు స్ఫటికాన్ని పెడితే ఆ స్ఫటికం లోపలికి చూస్తే అది కూడా ఎర్రగా ఉన్నట్టు ఉంటుంది. అంతెందుకు, ఖాళీ బాటిల్ తీసుకుని దానిలో ఆరెంజ్ జ్యూస్ నింపితే ఆ బాటిల్ ఆరెంజ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి లిక్విడ్ తీసేస్తే మళ్ళీ బాటిల్ కలర్లెస్గా ఉంటుంది. ఇదే సంసర్గాధ్యాస. సంసర్గాధ్యాస ప్రతి చోట ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని దేహ మనస్సుగా తీసుకోవడము. ఎందుకు? ఆత్మ దేహము పక్కపక్కనే ఉన్నాయి. ఎక్కడ పామున్నది భ్రాంతి సర్పము, ఎక్కడ త్రాడుందో అక్కడే భ్రాంతి సర్పం ఉన్నది. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడే అనాత్మ కూడా ఉన్నది, దేహముగా ఉన్నది. ఆత్మస్వరూపాన్ని దేహంగా తీసుకోవడానికి దేహము యొక్క లక్షణాలు ఆత్మ మీద పడడం వలన స్ఫటికం క్లియర్గా ఉన్నప్పటికీ ఎర్రగా కనిపించినట్లుగా, మనసు కోపంగా ఉంటే నేను కోపంగా ఉన్నాను, మనసు
తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే నేను చాలా ఆలోచనలో పడ్డాను, మనసు ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటే నేను ఆనందంతో ఉన్నాను అనే సంసర్గ అధ్యాస వస్తుంది. శరీరం అనేటటువంటిది పెరుగుతోంది, మారిపోతుంది, ముసలాన్ని అయిపోయాను, ముసల్దాన్ని అయిపోయాను, నేను జన్మించాను, మరణించాను అనే శరీర ధర్మాలను ఆత్మ పుట్టింది పోయింది అనే విధంగా భాషిస్తున్నాను. దీనినే సంసర్గ అధ్యాస. ఆత్మ అనాత్మను కలిపి భావించడం. నేను తెలివైన వాడను, నేను బాధపడుతున్నాను, నేను చిక్కిపోయాను, నేను వృద్ధుడనైనాను, ఇటువంటివన్నీ నేను లక్షణాలు కావు. ఇవన్నీ శరీర లక్షణాలు నేను మీద పెట్టాము. ఎందుకు? రెండు ఇంటిమేట్ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి. సంసర్గం, క్లోజ్ ప్రాక్సిమిటీ, వెరీ ఇంటిమేట్ కాంటాక్ట్. అది రెండవ రకమైన అధ్యాస స్వరూప అధ్యాస. సంసర్గాధ్యాసకి స్వరూపాధ్యాసకు వ్యత్యాసం ఏమిటంటే, సంసర్గాధ్యాసలో అధ్యస్థమైనటువంటి వస్తువు ఉంటుంది, ఆధారమైనటువంటి అధ్యాసకు ఆధారమైనటువంటి వస్తువు కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. ఎందుకు? స్ఫటికం ఉన్నది, ఎర్రని పువ్వు ఉన్నది. అలాగే అనాత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ రెండు రెండు ఉంటాయి. కానీ ఓదాన్ని ఓటని కన్ఫ్యూజ్ అవ్వడం అక్కడ సంసర్గాధ్యాస. కానీ స్వరూపాధ్యాసలో త్రాడు పాము అన్నట్టుగా, ఇక్కడ పాము అనేది ఏ కోశాన లేదు, భ్రాంతి కలగక ముందు లేదు, భ్రాంతి సమయంలోనూ పాము నిజంగా అక్కడ లేదు, భ్రాంతిగానే ఉంది. భ్రాంతి పోయిన తరువాత కూడా పాము లేదు, ఉన్నది త్రాడే. సంసర్గాధ్యాసకు ఏ విధంగా ఒక చోట ఉండాలో, స్వరూపాధ్యాస కూడా ఎక్కడ త్రాడుందో అక్కడ పాముంది. ఈరోజు చీకటిలో ఇక్కడ త్రాడుని చూస్తే రేపు పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం ఎండలో పాము నాకు భ్రాంతి రాదు. త్రాడు ఉన్న దగ్గరే పాము భ్రాంతి వస్తుంది. దీనినే అధ్యస్థ వస్తువు లేక భ్రాంతి వస్తువు నాస్తి, అభావము, భ్రాంతివశ్చభావ. స్వరూప అధ్యాసలో స్వరూపమైనదే ఉంటుంది, భ్రాంతివశ్చభావము ఉంటుంది, భ్రాంతి వస్తువు ఉండదు. అయితే మీరు ఆత్మ అనాత్మ అనే కన్ఫ్యూజన్లో మీకు శరీరం ఎట్ట ఎదురుగుండా కనిపిస్తోంది, వినిపిస్తోంది, తెలియవస్తోంది, ఆత్మ కూడా లోపల ఉందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి ఈ రెండు ఓ దాని పక్కన ఒకటి ఉండడం వలన సంసర్గ అధ్యాస అనబడుతుంది. నిజంగా వేదాంతంలోకి వస్తే అప్పుడు ఈ శరీరం కూడా భ్రాంతి అని తెలుసుకుంటే స్వరూపాధ్యాస పోయి స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఎగ్జాంపుల్, వాటర్ అండ్ మిల్క్. Take about 50 ml of water and 50 ml of milk. Mix up. What is the color? Will it be water color or milk color? Obviously, it will be milk color. అదే మన వాళ్ళు అంటారు, తెల్లనివన్నీ చూసి పాలు అనుకోకురా, సున్నం నీళ్లు కావచ్చు, పిండి నీళ్లు కావచ్చు, లేకపోతే వైట్ ఫినాయిల్ కావచ్చు, లేకపోతే మరో పాయిజన్ వైట్గా ఉన్నది అవ్వచ్చు, పాలు అనుకుని తాగేస్తే అంతే సంగతులు. ఈ స్వరూపాధ్యాస లేకుండా ఒకటే అధ్యాసలోకి పోతారు. సో ఈ ఇంటర్మిక్సప్ అనేటటువంటిది ప్రపంచంలో జరుగుతూనే ఉంది. ఓకే. ఇంకా స్వరూప అధ్యాసలో కొన్ని రకాలు చెప్తున్నారు. దేహ అధ్యాస, దేహమే నేను, నేను బాగా బరువుగా అయిపోతున్నాను, నాకు పొట్ట వచ్చేస్తుంది, నేను సన్నంగా ఉన్నాను, పొట్ట లేనివాడెవడు, నేను వృద్ధుడను, నేను రోగిని, నా శరీరం బాగా బలిష్టంగా ఉంది, నేను ఎక్సర్సైజ్ చేయడంలో కండలు బాగా నాకు పెరిగాయి. నేను నీవు కాదురా నాన్న, అవన్నీ దేహం రా. తైత్రేయ ఉపనిషత్తులో పంచకోశ ప్రక్రియలో వారుణి అనేటటువంటి గురువుగారి దగ్గరికి భృగు అనేటటువంటి కుమార శిష్యుడు వెళ్ళి ఆత్మని చెప్పబోయా నాయన, నాన్న, మహానుభావ, గురుదేవ అంటే ఆయన ఆలోచించవయ్యా అన్నారు. తపస్సు చేయన్నారు. తపస్సు అంటే ఆలోచన, విచారణ, వివిచ్య అంటే విచారణ చేయన్నారు. విచారణ చేస్తే అన్నం బ్రహ్మేత అన్నాడు మొదట, ఆ తర్వాత ప్రాణం అన్నాడు, తర్వాత మనస్సు అన్నాడు, తర్వాత విజ్ఞానము, ఆనందము అన్నాడు. అవేవీ కాదని తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటే అన్నం బ్రహ్మేతి వేజానాత్, ప్రాణం బ్రహ్మేతి వేజానాత్ అలా చెప్పుకొని ఆఖరికి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మను తెలుసుకున్నాడు. దేహం చిన్నప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరేగా ఉందా, అలాగే ఉందా? ఏమండి మహానుభావ దుర్గాప్రసాద్ గారు, మీరు చిన్నప్పుడు 15 ఏళ్ళప్పుడు ఉన్నటువంటి బాలుడిలా ఉన్నారా, ఇప్పుడు అలాగే ఉన్నారా?
అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎలా ఉంటారండి? ఉండరు. కానీ చైతన్యమైనటువంటి మీ సాక్షి మారదు. అది ఎప్పుడూ ఒకలాగే ఉంది. మారేది దేహము, మారనిది చైతన్యము. మారే సకల జగత్తుల యందు మారని ఏకైక తత్వమే నేను. నాకు ఏ విధమైనటువంటి వ్యయములు లేవు. అవ్యయోయం అవ్యయోహం. ఇంద్రియాధ్యాస. నేను చూస్తున్నాను, నేను కళ్ళతో చూశానండి, నేను విన్నానండి, నేను తాకి చూశానండి, నేను అనుభవించానండి, అన్నీ నేను 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 అంటున్నాం. అంటే ఇంద్రియాలే నేను అనుకోవడం. ఐస్ సీ. హూ సీస్ ది రోజ్? ది ఐస్ సీ. కెన్ ద ఐస్ సీ? నో. వితౌట్ ద మైండ్ ఐస్ కెనాట్ సీ. సో మైండ్ మస్ట్ బి సీయింగ్. సో ఐస్ ప్లస్ మైండ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సీయింగ్. నో. Eyes and mind both are there in the night. Are you able to sleep? No, you are not seeing. Why? There must be a prakasha of the Chaitanya on the mind, and Chaitana should occur, and that Chaitana has to reflect onto the object, and that is called the వృత్తి. అక్కడికి వెళ్ళాలి మనోవృత్తి. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీకు రిటర్న్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇటువంటి దానినే మనము కన్ఫ్యూజ్ అయ్యి ఇంద్రియాధ్యాస, కెమెరా లెన్స్ వర్సెస్ వ్యూయర్. కెమెరా లెన్స్ చూస్తోందా లేకపోతే వెనకాలన్న వ్యూయర్ చూస్తున్నాడా? వెనకాలన్న వ్యూయరే చూస్తున్నాడు. దీనినే ఇంద్రియాధ్యాస అంటారు. ప్రాణాధ్యాస. ప్రాణధర్మాలు శ్వాస, ఆకలి, దప్పిక అనేవి ప్రాణధర్మాలు. నేను ఆకలి కొని ఉన్నాను, నేను శక్తి లేని వాడను, నా శ్వాస చాలా జోరుగానున్నది, ఆయాసపడుతున్నాను, నా శ్వాస నెమ్మదిగా ఉన్నది. నేను శ్వాసను ప్రాణాయామము ద్వారా కంట్రోల్ చేస్తున్నాను అంటున్నారా? మీరు శ్వాసని కంట్రోల్ చేస్తే శ్వాస లేక ప్రాణం మీరవుతారా? అది వేరు మీరు వేరుగా ఉంటారా? ఎప్పుడైతే ప్రాణాయామం ద్వారా మీరు శ్వాసను రెగ్యులేట్ చేయగలుగుతున్నారు అంటున్నారో అప్పుడు ఆ రెగ్యులేట్ చేస్తున్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది సాక్షి. ఆ ప్రాణం అనేది ప్రాణాధ్యాస. ప్రశ్నోపనిషత్తులో ఇంద్రియాలు ప్రాణాలు కొట్టుకుంటాయి, ఆఖరికి ప్రాణం గెలుస్తుంది. ఈ కథ మనకు తెలుసు. అలాగే బృహదారణ్యకంలో కూడా వస్తుంది, ప్రాణము జ్యేష్టము శ్రేష్టము కానీ ఆత్మ కాదు. ఎందుకు కాదు? ప్రాణంలో మార్పులు ఉంటాయి. ప్రాణంలో పవర్ఫుల్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది. ప్రాణధర్మాలైన ఆకలి దప్పికలు ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. ఆత్మకి ఆకలి దప్పికలు లేవు, ఆత్మకు శ్వాసక్రియ లేదు. ఆత్మ ప్రాణాయామము చేయడానికి కావలసిన చైతన్యమే కానీ ప్రాణాయామము చేసేటటువంటి ప్రాణము ఆత్మ కాదు. ప్రాణశక్తి సవికారము. You can measure the prana shakti. Atma you cannot measure. It is a nirvikaram. Can I measure your prana shakti? Yeah. What is your respiratory rate? What is your heart rate? All these things I am able to measure. Whereas Atma I cannot measure. So, ఇదే ప్రశ్నోపనిషత్తు గీత. స్వరూప అధ్యాస, మనో అధ్యాస. ఎన్నొచ్చాయండి ఇప్పటికీ? స్వరూపాధ్యాసలో దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, మనోధ్యాస. మనోధ్యాస దగ్గర దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, ప్రాణాధ్యాస, తరువాత మనోధ్యాస. మనసే నేననేటటువంటి చాలా గట్టిగా ఉంటుంది. ఈ శరీరము నా శరీరం అండి, కానీ నాకు భయంగా ఉందండి, నాకు ఆశగా ఉందండి, నాకు తృప్తిగా ఉందండి, నాకు దుఃఖంగా ఉందండి, నాకు ఆనందంగా ఉందండి. ఇవన్నీ మనసు ధర్మాలు. శరీరం ధర్మాలలాగే మనసు ధర్మాలను కూడా ఆత్మయందు ఆరోపించుకుంటున్నాము. ఎందుకు? నేను మనసు ఆత్మ కాదు. మనసు క్షణక్షణం మారుతుంది. ఏదైనా అధికంగా మారేటటువంటి తత్వం ఉన్నది మన శరీరంలో ఉన్నదంటే అది మనస్సే. కానీ దానికి అంతర్లీనమైనటువంటి సాక్షి అయిన ఆయతనమైన ఆధారమైనటువంటి సాక్షి మారదు. కోపాన్ని తెలుసుకునేవాడు ఆత్మ. నేను కోపంతో ఉన్నాను అని తెలుస్తోంది కదా. ఏదైనా ఒకటి తెలుస్తోంది, ఎక్స్పీరియన్స్ అవుతోంది అంటే అది దృశ్యము. దానిని తెలుసుకునేటటువంటి దృక్ మీరు. కోపంతో ఉన్నటువంటి మనస్సు, శాంతంగా ఉన్నటువంటి మనస్సు, ఆనందంగా ఉన్నటువంటి మనస్సు ఎన్నటికీ ఆత్మ కాదు. సరే, బయటకు వెళ్ళారు. మధ్యాహ్నం నీలంగా స్కై చక్కగా ప్రచండ మార్తాండు భాషిస్తున్నాడు.
కొంతసేపు వేసరికి వెళ్ళారు, సాయంత్రం క్లౌడ్స్ వచ్చేసాయి. రియల్లీ ద స్కై డిడ్ ఇట్ చేంజ్? స్కై నెవర్ చేంజెస్. స్కై ఈజ్ ద సేమ్ వెన్ ద క్లౌడ్స్ ఆర్ దేర్, ద క్లౌడ్స్ ఆర్ నాట్ దేర్. ఈ మనస్సులో వచ్చేటటువంటి కోపతాపాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు, అహం మమకారాలు మనసులో ఏర్పడేవన్నీ కూడా మేఘముల వంటివి. అసంగ ఆత్మ ఆకాశవత్ నిర్లేపము, దానిలో ఎట్టి వికారము ఉండదు. దీనినే మనో అధ్యాస. స్వరూపాధ్యాస అహంకార లేక బుద్ధి అధ్యాస. ఇది చాలా ఉంటుందండి. అందులో 4 ముక్కలు నేర్చుకునేసరికల్లా నేనే నిర్ణయించానండి, నేనే ఇస్కాన్ నేను ఏర్పరచానండి, నేనేనండి హోటల్ వాళ్ళతో మాట్లాడాను, నేనేనండి ఈ ఎక్స్పెండిచర్ అంతా తగ్గేటట్టు చేశాను, నేనేనండి వీళ్ళందరినీ ఆదరించాను, నేనే గొప్పవాడినండి, అయ్యో నా వల్లనేనండి ఆ ప్రోగ్రాం పాడైపోయింది, నేను సరిగ్గా చేసుంటే ఈ విధంగా అయి ఉండేది కాదండి, నేనే తప్పు చేశాను అనేటటువంటి కుంచిత భావము, నేనే గొప్పవాడననే అంచిత భావము, రెండు కూడా బుద్ధి అహంకార అధ్యాసలే. శంకరాస్ ఎంఫసిస్ ఈజ్ కర్తృత్వము ఉపాధి జనితము. ఆత్మకర్త కాదు, బుద్ధి అనేది కర్త. బుద్ధి జడము, అది కర్త ఎలా అవుతుంది? బుద్ధి యందు చైతన్యము ప్రకాశించగా చేతన ఏర్పడితే ఆ చేతనాత్మకమైనటువంటి అహంకారము ఏర్పడగా ఆ అహంకారమే కర్తృత్వాన్ని కలిగిస్తుంది. నాహం కర్త నాహం భోక్త, కర్తాపి వా కారయితాపి నాహం, భోక్తాపి వా భోజ్యయితాపి నాహం, దృష్టాపి వా దర్శయితాపి నాహం, కేవల స్వయం జ్యోతి అనీదృగాత్మ. వివేక చూడమని చెక్ పాయింట్. డీప్ స్లీప్లో ఉన్నానండి నేను. మంచి నిద్ర పట్టేసింది రాత్రి రోజు. అప్పుడు ఏమైంది? నా ప్రొఫెసర్ పోస్ట్ ఏమైంది? నా స్టూడెంట్ లేరి? నాకు తెలిసినటువంటి మెడిసిన్ జ్ఞానం ఏది అని పోయి. అంటే నేననే అహంకారం పూర్తిగా విలీనమైనటువంటిది. కాబట్టి నా ఇంటెలిజెన్సు, బుద్ధితో కూడినటువంటి అహంకారము, ఇవన్నీ కూడా డీప్ స్లీప్లో నాకు లేకుండా పోతున్నాయి. కానీ నేను ఉంటూనే ఉన్నాను. కాబట్టి వచ్చిపోయేటటువంటి తెలివితేటలు, అహంకారాలు నేను కాదు. 4 ఉంటాయండి అంతఃకరణాలు: మనః, బుద్ధి, అహంకారం, చిత్తం. మనస్సుకి బ్యాక్ ఆఫీసు చిత్తము, బుద్ధికి బ్యాక్ ఆఫీసు అహంకారం. ఫ్రంట్ ఆఫీసు మనసు, బుద్ధి. ఫ్రంట్లో కూర్చుంటారు. మనసు అంటే సంకల్ప వికల్పాలు, బుద్ధి అంటే చెయ్యొద్దు అని నిశ్చయించేటువంటి. ఈ సంకల్ప వికల్పాలు రిజిస్టర్ అయ్యేటటువంటిది చిత్తం. దట్ ఈస్ ద స్మృతి పేటిక, వెనకాల హార్డ్ డిస్క్. ఈ బుద్ధికి వెనకాల నేను చేస్తున్నాను అనే భావాన్ని కలిగించేవాడు అహంకారం. ఈ 4 కలిపి తోడు దొంగలు. ఈ 4 కలిపే చేస్తుంటాయి అన్ని. ఈ 4 ఆఫీసులను వేరువేరుగా చెప్పినా 4 ఒకే ఆర్గనైజేషన్కి, ఒకే పరిచ్ఛిన్న దేహానికి, ఒకే విజయలక్ష్మి గారి కోసం పనిచేస్తున్నాయి. కానీ వీటి అంతటగా ఇవి పని చేయలేవు. వీటికి పైనుంచి గవర్నమెంట్ ఆర్డర్ ఉంటేనే వీళ్ళు ఆ పోస్టులో ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే వీళ్ళు ఊస్ట్ అయిపోతారు. ఎవరు ఆ గవర్నమెంటు? అదే సాక్షి చైతన్యం. నయేవ కుర్వన్ నకరయన్ కర్తృత్వ భోక్తృత్వ అధ్యాస. అంటే ఎప్పుడైతే కర్తృత్వం కలిగిందో విజ్ఞానమయ కోశంలో భోక్తృత్వం వస్తుంది. కర్తృత్వ బుద్ధి లేనిదే భోక్తృత్వ బుద్ధి ఉండదు. అండర్స్టాండ్, టేక్ ఇట్. ఎప్పుడైతే నేను చేస్తున్నాననేటటువంటి భావం ఉన్నదో అది బాగా వచ్చింది అనేటటువంటి సంతోషమైనటువంటి భోగము, అది అయ్యో చెడిపోయింది అనేటటువంటి దుఃఖపరమైనటువంటి అనుభవము. భోక్తృత్వం అంటే అనుభవము. ఇవన్నీ కూడా విజ్ఞానమయ కోశంలో ఏర్పడతాయి. నేను చేయాలి, కర్మబంధం. నేను అనుభవిస్తాను, సుఖ దుఃఖ చక్రం. బికాజ్ నేను చేయడం వలన నేను అనుభవిస్తున్నాను, లేకపోతే వాళ్ళు చేయడం వలన నేను అనుభవిస్తున్నాను. అంటే కర్త బయటనే ఉండొచ్చు, మీరైనా అవచ్చు, భోక్త మీరే అవుతారు.
మీ అనుభవాన్ని అలా వాళ్ళు అనుభవించారు అనే దాన్ని మీరు తెలుసుకోరు కదా. వాళ్ళు ఏం అనుభవిస్తున్నారో, దరిద్రాన్ని అనుభవిస్తున్నారో, ఆనందాన్ని అనుభవిస్తున్నారో మనకు తెలియదు. కానీ కర్త నేను కావచ్చు, నా చుట్టూ ఉండేటటువంటి పరిసరాలలో వ్యక్తులు, అనుభవాలు, వస్తువులు కావచ్చు. కానీ భోక్త మట్టుకు ఎప్పుడు నేనే అనేటటువంటి భావము. ఈ భోక్త కూడా ఆత్మ భోక్త కాదు. భోక్త అయితే ఏంటవుతుంది? వాసనలు ఏర్పడతాయి. అవిద్య, కామ, కర్మ, ఫల, భోగ, బీజ, వాసన, బీజ, జన్మ, లోకాలు. ఇది మధ్య మధ్యలో ఆగిపోతుంది సార్. మధ్య మధ్యలో అయిపోతుందా? సరి ఆ, మూడు మూడు అధ్యాసాలకి 3 సార్లు ఆగిపోయింది. మనో అధ్యాస కొంచెం చివరిలో ఏం లేదు. బుద్ధి అధ్యాసకి అలాగే అయింది. ఇప్పుడు మళ్ళీ ఆగింది. అదే కరెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చిపోతుంది కదా, అందువల్ల ఏంటి. అదే మధ్య మధ్యలో ఆగిపోతుంది, వినిపించట్లేదు. అదే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వినిపిస్తుంది. అదే. స్వరూపాధ్యాస, కర్తృత్వాధ్యాస, భోక్తృత్వ అధ్యాస. ఓకే. ఒక వస్తువును చూసి మరొక వస్తువు అనుకోవడమే అధ్యాస, భ్రమ అనుకున్నాం కదా. ఇదే వేదాంతంలో మనం చెప్పుకుంటున్న వేదాంతంలో అధ్యాస అంటున్నాము. అతస్మిన్ తద్బుద్ధి అనేటటువంటిది అధ్యాస. ఒక వస్తువు ధర్మాలను మరో వస్తువుపై మోపడం. వీటిని 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏమిటి టెక్నికల్ వర్డ్? నైసర్గికో అయం లోక వ్యవహార. నైసర్గిక అయం లోక వ్యవహార. అయం అధ్యాస న్యాచురల్, లోక వ్యవహారానికి ఉండే తీరాలి. అయితే అధ్యాస లేకుండా ఉండొచ్చు కదా అందరూను. అధ్యాస లేకపోతే లోక వ్యవహారము ఉండదు. నేనన్నట్టు భావము లేదే కర్మలో వ్యవహరించేటటువంటి అవకాశమే ఉండదు. అందుకే నైష్కర్మ్య సిద్ధిలో నేననే భావము లేదు కాబట్టి నైష్కర్మ్య సిద్ధి కలుగుతోంది. లోక వ్యవహారాన్ని నడపాలి అంటే నేను భావము ఉండి తీరాలి. అంటే నైసర్గికో నేను అంటే ఈ శరీరం అనే భావం ఉండి తీరాలి. నైసర్గికో అయం లోక వ్యవహార. ఒక వస్తువును చూసి మరొకటి అనుకోవడము. అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస. మొదటి తప్పు అగ్రహణము, రెండవ తప్పు అన్యథాగ్రహణము. చీకటిలో మందాంధకారంలో త్రాడు అనే స్వరూపాన్ని గ్రహించకపోవడము అగ్రహణము. అన్యథాగ్రహణము త్రాటి స్వరూపాన్ని విడచి వేరేదో అనుకోవడము అన్యథాగ్రహణము. అసలు స్వరూపమైనటువంటి ఆత్మను మరచి అగ్రహణము. ఆత్మస్థానంలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, కర్తృత్వము, భోక్తృత్వము ఇత్యాది అధ్యాసలు రావడము అన్యథాగ్రహణము. Type 1 error, type 2 error. Fundamental mistake is because of the avidya or ajnana. This ajnana is causing స్వరూప అజ్ఞాన. స్వరూప అజ్ఞానం అంటే అగ్రహణము. స్వరూపం ఎప్పుడైతే తెలియలేదో ఆ స్వరూపము మరొకటేదో అనేటటువంటి భ్రాంతిలో ఉండడము అన్యథాగ్రహణము. మొదటిది తామసిక ప్రవృత్తి, రెండవది రాజసిక ప్రొజెక్షన్. రజస్తమో గుణాలు రెండూ కలిసి తమస్సు అగ్రహణం చేస్తే రజస్సు అన్యథా ఇంకొక విధముగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇదే అగ్రహణము, అన్యథాగ్రహణము. అతో దేర్ఫోర్ అభిమానం త్యజ మాంసపిండే. ఈ మాంసమయమైనటువంటి శరీరాదుల యందు అభిమానం, నేననే భావాన్ని, అహం అనే భావాన్ని త్యజ వదులుకో. జ్ఞాత్వా స్వమాత్మానం ఉపైహి శాంతిం. స్వం ఆత్మానం జ్ఞాత్వా శాంతిం ఉపైహి. శాంతిని పొందుము అంటూ వివేక చూడమణిలో చెప్పారు. ఇది అధ్యాసలోనున్న 2 తప్పులు. ఇంకా మరికొన్ని వెరైటీస్. ధర్మాధ్యాస, ధర్మీ అధ్యాస. ధర్మాధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ద క్వాలిటీస్. ఓకే, సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ద ధర్మీ అధ్యాస. అట్రిబ్యూట్స్ మట్టుకే సూపర్ ఇంపోజ్ అవుతే ధర్మాధ్యాస. అట్రిబ్యూట్స్ కాకుండా ఆబ్జెక్టే అది అనుకుంటే ధర్మీ అధ్యాస. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక వస్తువు యొక్క ధర్మాలను మరొక వస్తువునకు ఆపాదించడం. ఉదాహరణ, ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. శరీరం ముసలిదవుతూ ఉంటే నేను ముసలివాడిని అయిపోతున్నాను అనుకుంటున్నాం. అంటే శరీరమును ఆత్మ అని ఎవడు భ్రమపడడు, శరీర ధర్మాలను ఆత్మని భ్రమపడుతున్నాడు. అంటే శరీరం ఆత్మ కాదని తెలుస్తుంది కదా. శరీరం అనేటువంటి వచ్చిపోతుంది, చేత కనపడుతుంది, ఆత్మ కనపడుతుందని చెప్తున్నారు కాబట్టి ఆత్మ నీవే స్వరూపమే అంటున్నారు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ అక్కడ
కన్ఫ్యూజ్ అయిపోలేదు. ఈ ఆబ్జెక్ట్ యొక్క ధర్మాలు శరీర ధర్మాలు, ముసలితనము, ఆకలి, దప్పిక, దుఃఖము, ఆనందము, భోక్తృత్వము, కర్తృత్వము అనేటటువంటి ధర్మాలను ఆత్మయందు ఆరోపించుకోవడము ధర్మాధ్యాస అంటారు. ధర్మీ అధ్యాస. ధర్మీ అధ్యాస అంటే కేవల ధర్మాలే కాకుండా ఒక వస్తువును మరొకటిగా భావించడాన్ని ధర్మీ అధ్యాస. క్లాసికల్ ఎగ్జాంపుల్ రజ్జు సర్ప భ్రాంతి, సుక్తి రజత భ్రాంతి, లేకపోతే ఏదో ఎండమావి. ఈ విధంగా వస్తువు యొక్క కొత్త వస్తువుని సృష్టించుకున్నాం. అక్కడ ఉన్న వస్తువు ఒకటి, మనం చూస్తున్నటువంటిది మరొకటి. ఆ విధంగా దాన్ని ధర్మీ అధ్యాస అంటారు. అంటే ఒరిజినల్ని మిస్ అయిపోయాము, ఇంకొకటి ఏదో అని ఇంకొక వస్తువుగా భావిస్తున్నాం. ఇందాక ఏం చేసాము, ఒరిజినల్ మిస్ అయిపోయాము. ఈ భ్రాంతి యొక్క ధర్మాలను ఒరిజినల్ మీద ఆరోపించి దానికే ఈ ధర్మాలు ఉన్నాయి అంటూ చెప్తున్నాం. సంసర్గాధ్యాసలో కూడా అది ధర్మమే ఆరోపించబడింది, కానీ అక్కడ క్రొత్తగా వస్తువేం లేదు. ఉన్న స్ఫటికము ఉన్నది, గొడ్డ ఉంది. ఈ నీలి రంగు తీసుకెళ్ళి దీని మీద ఆరోపిస్తున్నాం, ధర్మాన్ని దాని మీద ఆరోపిస్తున్నాము. చూడండి, మీరు కాఫీ తయారు చేస్తున్నారు, తెల్లటి పాలు కాఫీ రంగు వచ్చాయి, ఎలా వచ్చేసాయి అంటే కాఫీ పౌడర్ వేసిన వెంటనే కాఫీ పౌడర్లో ఉన్నటువంటి బ్రౌన్ కలర్ అనేటటువంటిది ఆ మిల్క్ ఎందో దాంట్లో ఉండడం వలన కొత్తగా దీని ధర్మము దాని ఎందు కలిసిపోయింది. వీఆర్ నాట్ కన్ఫ్యూజింగ్ ద ఆబ్జెక్ట్ బట్ ద ధర్మ. అన్యోన్య అధ్యాస, మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్, పరస్పర అధ్యాస, ఇతరేతర అధ్యాస అద్వైతంలో అతి ముఖ్యం. ఆత్మధర్మాలను అనాత్మకి, అనాత్మధర్మాలను. సరే, ఎలాగండి ఆత్మధర్మం అనాత్మకి ఎలా చెప్తున్నాను? ముట్టుకున్నాను, నా స్కిన్లో స్పర్శ తెలుస్తోంది అంటే ఏమిటి? స్కిన్నే స్పర్శనిస్తోంది అనేటటువంటి భావం ఉంది. స్కిన్ స్పర్శనివ్వడం లేదు కదా. కన్ను చూస్తోంది, నా కన్నే చూస్తోంది అనేటటువంటి భావము కలుగుతోంది. కానీ శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనం, వాచోహ వాచం అని నేర్చుకున్నట్టుగా ఈ అనాత్మకు ఆత్మధర్మాలను ఆరోపిస్తూ, చైతన్యమైనటువంటి ఆత్మను కంటిదే చైతన్యము, దీనిదే స్కిన్దే చైతన్యము, చెవులదే చైతన్యము అన్నట్టుగా ఆరోపిస్తున్నాం ఆత్మధర్మాలను అనాత్మకి. అనాత్మ ధర్మాలను ఆత్మ మీద ఆరోపించడం అంటే అనాత్మ అయినటువంటి శరీరాదులలో రకరకాల వికారాలు, మార్పులు కలుగుతున్నాయి. జాయతే అస్తి, జాయతే వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఈ ధర్మాలన్నీ అనాత్మ ధర్మాలు. ఈ అన్నీ కూడా ఆత్మకు ఆపాదిస్తున్నాము. ఇది అన్యోన్య అధ్యాస. స్వరూపాధ్యాసలో 6 రకాల ఉపయోగం చూసుకున్నాము. కళ ముఖ్యమైనటువంటి ఉదాహరణ. కళలో కనిపించే దృశ్యాలున్నాయి. అక్కడ ఒక ఏనుగున్నది. మీ మనస్సే ఆ ఏనుగు, మీ మనస్సే ఆ ఏనుగుని చూస్తున్న కన్ను, మీ మనస్సే ఆ ఏనుగుని తెలుసుకుంటున్నాననే అనుభవం కలిగినటువంటిది. అంటే అక్కడ జ్ఞాత అయినటువంటి మీరు, జ్ఞానము అనేటటువంటి ఇంద్రియ ప్రమాణము, జ్ఞేయము అనేటటువంటి ఏనుగు, ఈ 3 కూడా ఒక్క మనస్సే 3గా ప్రొజెక్ట్ అవుతుంది. అంటే ఒకే మనస్సు అదే ఏనుగైపోయింది, అదే రాజుగారు అయిపోయింది, అదే అక్కడున్న మావటివాడైపోయింది, అదే కిందనున్న నడుస్తున్న భటుడు అయిపోయింది. ఇలా రాజుగారు ఏనుగు వెళ్తున్నారు, భటులు వెనకాల వస్తున్నారని కల వస్తుంది. ఒకే మనస్సు రకరకాల ఆబ్జెక్ట్స్గా మన కళలో వస్తూ ఆ కనిపించినటువంటి జ్ఞేయాలు, వాటిని తెలుసుకుంటున్నటువంటి కన్ను మొదలైన ప్రమాణాలు, ఆ తెలుసుకుంటున్నటువంటి అనుభవము ఒక్కటే. అదేవిధంగా మనస్సే కల్పిస్తోంది, కానీ రకరకాల స్వరూపాలు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ స్వరూపాలు వేరువేరుగా లేవు. సంసర్గాధ్యాస బాగానే చెప్పుకున్నాము. అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస 2 విషయాలు ఉంటాయి. అర్థాధ్యాస అంటే బయట ఉన్న వస్తువులో మార్పు. బయట త్రాడుంది, త్రాడు బదులుగా పాము కనిపించింది. జ్ఞానాధ్యాసలో వస్తువు మారదు, మన బుద్ధిలో కలిగే తప్పుడు అవగాహన, మిథ్యాజ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ శరీరము, ఆత్మ. ఆత్మ అనేటటువంటి దాంట్లో ఏ మార్పు లేదు, అలాగే ఉంది. బుద్ధిలో కలిగేటటువంటి తప్పుడు అవగాహన వలన, అజ్ఞానము వలన అజ్ఞానాధ్యాస అని చెప్పాలి. దాన్నే జ్ఞానాధ్యాస అంటారు. ఇంకా ఇంకొక టెక్నికల్ వర్డ్,
సత్యానృతే మిథునీకరణం. చేయాల్సిందేమిటి? పృథకీకరణం, ఆత్మానాత్మ పృథకీకరణం. జరిగిపోతున్నదేమిటి? సత్యము అనృతము, సత్యము అసత్యము, సత్యము మిథ్య, మిథునీకరణము, కలగలు పైపోవడము. దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి, కర్త, భోక్త, ఇవన్నీ ఆబ్జెక్ట్స్, తెలిసేవి. ఓం యాక్ట్, ఓ ఆబ్జెక్ట్, ఎం మెటీరియల్ ద్రవ్యం, ఏ అట్రిబ్యూట్ గుణములుంటాయి, ఏ సి అంటే చేంజింగ్ వికారము, టీ ఇట్ ఈస్ లిమిటెడ్ బై ద టైం. హోమ్ యాక్ట్ ఇవన్నీ హోమ్ యాక్ట్లు. ఆల్ ఆర్ బ్రాంచెస్, రూట్ ఫర్ ఆల్ దీస్. ఇవన్నీ ఏంటున్నాయి? ఇంద్రియాధ్యాస, ప్రాణాధ్యాస, మనోధ్యాస, ఇవన్నీ కొమ్మలు. దీనికి ఏమిటి మెయిన్ మూలం ఏమిటి? అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అంటే దేహాభిమానమే దీనికి మూలం. స్వరూప ఆత్మ నేను, అహమస్మి అనే సత్యము. ఆ స్వరూప ఆత్మ అనే నేను, అహమస్మి అనే సత్యము, అనాత్మ అనేటటువంటిది రెండూ కలగాపులగం అయిపోవడమే సత్య అనృత మిథునీకరణము. దేహేంద్రియ సంఘాతము అసత్యము, అనృతము, అహమస్మి సత్యము, ఈ రెండిటి తాలూకా కలగలిపే సత్యానృత మిథునీకరణం. శాస్త్ర ప్రయోజనం ఏమిటి? అధ్యాస నివృత్తి. అధ్యాస నివృత్తి చేయాలంటే ఏం చేయాలి? విష్ణు సహస్రనామం చదువుకుంటాను, లేకపోతేనేమో గాయత్రి 100 సార్లు చేస్తాను అంటే పోదు. జ్ఞానం కలగాలి. పాము భ్రాంతి కలిగిందండి ఒక ఆయనకి. పాము భ్రాంతి కలిగితే ఆయనేమో పామును కొని భయపడుతున్నవాడు ఏదైనా కర్మ చేస్తే దానికి హారతి పెడితే పాము పోతుందా? లైట్ వేయాలి. లైట్ వేస్తే లైట్లో తెలుస్తుంది. అలాగే అధ్యాస నివృత్తి కర్మల వలన పోదు. జ్ఞానం ఒకటే మార్గము. ఏమిటా జ్ఞానము? అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటటువంటి మహావాక్యాల సారాన్ని, శాస్త్ర ఉపదేశిత సారాన్ని గురుముఖంగా గురుశాస్త్ర ఉపదేశ రూపముగా తెలుసుకొని, నేను ఈ అధ్యస్థమైనటువంటి దేహేంద్రియాదులను కాను, నేను ఈ అధ్యాసకు ఆధారభూతమైనటువంటి సాక్షి చైతన్యమును అని తెలుసుకోవడము. వీ డోంట్ హ్యావ్ టు క్రియేట్ బ్రహ్మన్. Brahman is already there. You are already Brahman. What we have to do? Remove the error. Conclusion. Adhyasam, samsaram, adhyasa nivrutti, moksham, భ్రమ తొలగితే చాలు. చేయవలసినది ఏది లేదు. దెర్ ఇస్ నో గోయింగ్, దెర్ ఇస్ నో డూయింగ్, దెర్ ఇస్ నో బిగెటింగ్, దెర్ ఇస్ నో బయింగ్ ఇన్వాల్వ్డ్. జస్ట్ బీయింగ్. నాకు బంధం కొత్తగా వచ్చినది కాదు. ఎందుకు? ఇది సర్వ వ్యవహారానికి ఇదే మూలము. ఇది స్వభావమే బంధము. మోక్షం కొత్తగా రావలసినది ఏదీ లేదు. మోక్షం ఆల్రెడీ సిద్ధించబడే ఉంది. దీనికి ఏమిటి మార్గము? వేదాంతం ఒక్కటే పరావిద్య. వేదాంతం కానిది ఏ విద్య అయినా అపరావిద్య. భవమనే రోగమునకు భేషజము మందు వేదాంత మార్గము, అద్వయ వేదాంతం. భవరోగములో సఫర్ అవుతున్నటువంటి నేను, దానికి భవరోగ భిషక్ అయినటువంటి ఆ పరమాత్మను, భిషక్ అంటే వైద్యుడు, ఆ వైద్యుడిని తెలుసుకోవడమే భేషజము, అదే మందు. దట్ ఈస్ ద క్యూర్ ఆల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడతో ఈ అధ్యాస కార్యక్రమం అయినది. మంచి శ్లోకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చదువుకుందాం. అధ్యాస నివృత్తియే మోక్షము ఇది వేదాంత నిశ్చయ. సర్వం కర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి. ఏ ఏ రకాలైనటువంటి కర్మలు, ఉపాసనలు, యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, తీర్థాలు, నదులలో స్నానాలు, తరువాత పుష్కరాలు చేశావో వాటి వల్ల చిత్తశుద్ధి కలిగితే అవన్నిటికీ పర్యవసానము జ్ఞానమే. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇహ ఈ సంసారమునందు జ్ఞానేన సదృశం, జ్ఞానముతో సమానమైనటువంటిది ఇహ న విద్యతే, ఇక్కడ మరొకటి లేదు.
ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఏషా, ఇగో ఈ విధంగా బ్రాహ్మీ స్థితి పార్థ నయేనాం ప్రాప్య వింప్రాప్య, దీన్ని పొందినవాడు విముహ్యతి న విముహ్యతి, ఏనాం ప్రాప్య న విముహ్యతి. నైనాం ప్రాప్య విముక్తిలో నా తెచ్చుకోవాలి, ఇక్కడికి తెచ్చుకుంటే న విముహ్యతి. స్థిత్వా స్వాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అది 2వ చాప్టర్లో లాస్ట్ శ్లోకం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఏమిటి హృదయ గ్రంథి? చిజ్జడ గ్రంథి, ఆత్మానాత్మమిథునీకరణం. ఓకే, సత్యానృత మిథునీకరణమే చిజ్జడ గ్రంథియే హృదయ గ్రంథి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. తస్మిన్, అటువంటి స్థితి యందు ఎప్పుడైతే హృదయ గ్రంథులు పోతాయో, సర్వ సంశయములు ఛిద్యంతే, నాశనం అయిపోతాయో, అప్పుడు క్షీయంతే చాస్య కర్మాణి, అటువంటి వానికి సకల కర్మలు పోతాయి. సర్వకర్మ పరిత్యాగము స్థితి, నైష్కర్మ్య స్థితి, నైష్కర్మ్య సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి జ్ఞాన నిష్ట కలుగుతుంది. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరావరమైనటువంటి ఆత్మతత్వాన్ని దృష్టే, అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అయితే ఏం చేయాలి? అందరికీ అబ్బుతుందా? కుదరదు. కశ్చిద్ధీర, ఏడో ఒక మహాత్ముడు, ప్రత్యేగాత్మానం ఐక్షత్, ప్రత్యేగాత్మను చూడాలి అనేటువంటి కోరికతో, ఐక్షత్ ఆవృత్త చక్షు, అంటే లోపలకు మళ్లించబడినటువంటి దృష్టి గలవాడై, అమృతత్వం ఇచ్చన్. ఏంటంటే లోపలికి మళ్ళించినట్టు ఇలా కిందగా ఇలా చూసుకో, అది కాదు. లోపలికి మళ్లించడం అంటే ఈ బాహ్య విషయాలలో సారము లేదు, సంసారం అసారం అని తెలుసుకొని దీంతో వైరాగ్యాన్ని పొంది ఆ వైరాగ్యంతో స్వరూపాత్మను దర్శించడమే ఆవృత్త చక్షు. ఎందుకు? అమృతత్వం ఇచ్చన్. కఠోపనిషత్తు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదయ శ్రితా. యదా, ఎప్పుడైతే సర్వే ప్రముచ్యంతే కామా, ఎవరి నుంచి అన్ని కామములను, కోరికలు, తృష్ణలు, రాగం అంటే ఉన్నదాని అందు ప్యాషను, తృష్ణ అంటే లేనిది కావాలనేటువంటి ఒక ఆరాటం, ఈ రెండు ఎప్పుడైతే ఏ అస్య హృదయ శ్రితా తస్య మర్త్య అమృతో భవంతి. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకం, తత్వమసి చాందోగ్యం. చదువుతున్నటువంటి ఉపనిషత్తు అయమాత్మా బ్రహ్మ, చదివిసినటువంటి ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ విధముగా ఈ ఈ వేదాంత నిశ్చయమైన ఈ వాక్యాలను పట్టుకొని గురుబోధతో అధ్యాస నివృత్తి చేసుకోవడమే ఒక్కటే ఉంది తర్వాయి. అధ్యాస పోతే ఇక అడగక్కర్లే, ఆల్రెడీ మీరు మోక్షంలోనే ఉన్నారు, ఆల్రెడీ మీరు జ్ఞానస్వరూపులే. జ్ఞానస్వరూపులైనటువంటి నన్ను నేను కన్ఫ్యూజ్ అయ్యి ఏరేదో అనుకుని రకరకములైనటువంటి అవస్థలు పడుతున్నాను. కనుక జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుంటాం. ఒక్కసారి ఓం అనండి మనసులో. ఓం ఓం ఓం. అహమస్మి అహమస్మి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. ఓం శాంతి శాంతి శాంతి.